students, welcome to our wonderful YouTube channel Dream Different, Think Different. మనం సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నాం. దాంట్లో అమైన్స్ చాప్టర్లో ప్రిపరేషన్ మెథడ్స్లో మనం ఉన్నాం. దీనికంటే ప్రీవియస్ క్లాస్లో మనం ఏం కంప్లీట్ చేసాం? నామెన్క్లేచర్ ఆఫ్ అమైన్స్, ఇంట్రొడక్షన్ ఆఫ్ అమైన్స్ అండ్ ప్రిపరేషన్ మెథడ్స్ కూడా స్టార్ట్ చేసాం. దాంట్లో 2 ప్రిపరేషన్ మెథడ్స్ కూడా మనం కంప్లీట్ చేసాం. సో రిమైనింగ్ ప్రిపరేషన్ మెథడ్స్ ఈ వీడియోలో చూద్దాం. సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఒకవేళ ఎవరైనా ప్రీవియస్ క్లాసెస్ వినకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, అమైన్స్ 01 బై ఏజెస్ఆర్, ఇంట్రొడక్షన్ ఆఫ్ అమైన్స్ 01 బై ఏజెస్ఆర్, లేదంటే మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. ఓకే, సీ హియర్. సో మనం ఈరోజు ఏమేమి ప్రిపరేషన్ మెథడ్స్ చూసుకుంటున్నామంటే రిడక్షన్ ఆఫ్ నైట్రైల్స్. నైట్రైల్ కాంపౌండ్స్ ని రిడక్షన్ చేయడం వల్ల మనం అమైన్స్ ని ఫామ్ చేస్తున్నాం. అంటే ఇదొక వన్ ఆఫ్ ది ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ అమైన్స్. సీ హియర్. సో మనకు రిడక్షన్ అంటే ఏంటి? నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. రిడక్షన్ అంటే ఏంటి? అడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్ ని యాడ్ చేయడాన్ని మనం రిడక్షన్ అంటాం. మనం ఇక్కడ దేంట్లో రిడక్షన్ చేస్తున్నాం? నైట్రైల్స్ గ్రూప్ లో మనం రిడక్షన్ చేస్తున్నాం. ఏంటి? హైడ్రోజన్స్ ని యాడ్ చేస్తున్నాం. దానివల్ల మనకి ఏం ఫామ్ అవుతున్నాయి? మనకి అమైన్స్ అనేటువంటివి ఫామ్ అవుతున్నాయి. లెట్ us see here. Let us see the reaction. నైట్రైల్స్ అంటే ఏంటి? R బాండ్ C ట్రిపుల్ బాండ్ N. సో దీన్ని మనం ఏమంటాం? నైట్రైల్ ఫంక్షన్ గ్రూప్ అంటాం. ఓకేనా? సో రిడక్షన్ చేయాలంటే మనకు హైడ్రోజన్స్ ని డొనేట్ చేసేటువంటివి కావాలి. అర్థమైందా? మరి హైడ్రోజన్స్ ని ఎవి డొనేట్ చేస్తాయి అంటే రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఏం చేస్తాయి అంటే హైడ్రోజన్స్ ని డొనేట్ చేస్తాయి. ఓకేనా? మనం ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్స్ గా మనం 3 కాంపౌండ్స్ ని తీసుకోవచ్చు. ఐదర్ మనం లిథియం అల్యూమినియం హైడ్రైడ్ దీన్నైనా తీసుకోవచ్చు, లేదా H2 నికెల్ దీన్నైనా తీసుకోవచ్చు రెడ్యూసింగ్ ఏజెంట్ గా, లేదా సోడియం అమాల్గమ్ C2H5OH ఎథనాల్. అర్థమైందా? మనం రెడ్యూసింగ్ ఏజెంట్స్ గా లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అయినా తీసుకోవచ్చు, లేదా H2 నికెల్ ఈ రెండింటిని కలిపైనా తీసుకోవచ్చు, లేదా సోడియం అమాల్గమ్ అండ్ ఎథనాల్ వీటినైనా తీసుకోవచ్చు. దేంట్లో ఏ ఒకదాన్నైనా మనం తీసుకొని రియాక్షన్ చేయొచ్చు. సో ఇలా రియాక్షన్ చేయడం వల్ల మనకి ఏం ఫామ్ అవుతాయి? అమైన్స్ ఫామ్ అవుతాయి. R బాండ్ C H H సింగిల్ బాండ్ N N H H. సో ఈ కాంపౌండ్ రాయగానే అందరికి డౌట్ వచ్చింది, ఈ కాంపౌండ్ నుంచి ఈ కాంపౌండ్ ఎట్లా ఫామ్ అయిందని. సో ఒకసారి ఎట్లా ఫామ్ అయిందో చూద్దాం. రిడక్షన్ అంటే ఏంటిది? అడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్. ఈ మూడేంటి? రెడ్యూసింగ్ ఏజెంట్స్ యొక్క పని ఏంటంటే అవి హైడ్రోజన్స్ ని అడిషన్ చేస్తాయి, అంటే డొనేట్ చేస్తాయి, యాడ్ చేస్తాయి కాంపౌండ్ లో. అండ్ వీటి ఇంకొక పని ఏంటంటే ఈ కాంపౌండ్ లో ఉన్నటువంటి పై బాండ్స్ ని బ్రేక్ చేస్తాయి, పై బాండ్స్ ని రిమూవ్ చేస్తాయి. ఈ రెడ్యూసింగ్ ఏజెంట్స్ యొక్క పని ఏంటి? హైడ్రోజన్స్ ని డొనేట్ చేయడం, పై బాండ్స్ అంటే బ్రేక్ చేయడం. అర్థమైందా? ఈ రియాక్షన్ లో. మరి ఈ రియాక్షన్ లో పై బాండ్స్ ఉన్నాయంటే సి హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఆటం ఉంది, బి అనే ఆటం ఉంది, ఈ రెండింటి మధ్యలో ఒక బాండ్ ఉంది. అర్థమైందా? ఇదేంటి? సింగిల్ బాండ్ అనేది ఆల్వేస్ ఏంటంటే సిగ్మా బాండ్. ఒకవేళ ఈ కాంపౌండ్ మధ్యలో డబుల్ బాండ్ ఉంది అనుకోండి, అర్థమైందా? ఎన్ని బాండ్స్ ఉండని, ఒక్క బాండ్ కంటే ఎన్ని బాండ్స్ అయినా ఎక్కువ ఉండని, దాంట్లో ఒకటి మాత్రం సిగ్మా బాండ్, మిగిలినన్ని పై బాండ్స్. అర్థమైందా? ఇందులో ఒకటి సిగ్మా బాండ్, ఎన్ని బాండ్స్ అయినా ఉండాలి, మిగిలిన ఏంటి? పై బాండ్స్. ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉండండి, అర్థమైందా? ట్రిపుల్ బాండ్ ఉంది అనుకోండి, ఇందులో ఒకటి మాత్రం పర్ఫెక్ట్ సిగ్మా బాండ్, మిగిలిన రెండేంటి? ఏంటి? పై బాండ్స్. అర్థమైందా? సి హియర్. ఈ కాంపౌండ్ లో మనకి ఇక్కడ 2 పై బాండ్స్ ఉన్నాయి చూడండి. ఇది ఒక సిగ్మా బాండ్, ఈ 2 పై బాండ్స్. అర్థమైందా? మన రెడ్యూసింగ్ ఏజెంట్స్ యొక్క పని ఏంటి? పై బాండ్స్ ని బ్రేక్ చేయాలి, అంతే కదా? పై బాండ్స్ ని బ్రేక్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? హైడ్రోజన్స్ ని యాడ్ చేయాలి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నా అంటే పై బాండ్స్ ని బ్రేక్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఈ పై బాండ్స్ ని బ్రేక్ చేసినాయి అనుకోండి రెడ్యూసింగ్ ఏజెంట్స్.
అప్పుడు ఏ కాంపౌండ్ ఫామ్ అయింది? ఆర్ బాండ్ సి బాండ్ ఎన్. అర్థమైందా? ఇక్కడ ఉన్నటువంటి రెండు పై బాండ్స్ ని ఈ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అనేటువంటి బ్రేక్ చేసినాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ కాంపౌండ్ అనేది ఫామ్ అయింది మనకి. ఇక్కడ ఈ కాంపౌండ్ అనేది హైలీ అన్స్టేబుల్. ఎందుకు చెప్పండి హైలీ అన్స్టేబుల్? మనకు కార్బన్ ఏ వాలెన్సీ ఆటమ్, టెట్రా వాలెంట్ ఆటమ్, అంటే కార్బన్ 4 బాండ్స్ ఫామ్ చేయాలి. కానీ ఇక్కడ చూడండి, కార్బన్ ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ తో ఒక బాండ్ ఫామ్ చేసింది, నైట్రోజన్ తో ఒక బాండ్ ఫామ్ చేసింది, 2 బాండ్స్ ని ఫామ్ చేసింది. అంటే ఇంకా 2 బాండ్స్ లేవు. అంటే ఇదేంటిది? అన్స్టేబుల్ కాంపౌండ్. నైట్రోజన్ అనేటువంటిది టెట్రా వాలెంట్ ఆటమ్, అంటే ఇది 3 బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. అర్థమైందా? కానీ నైట్రోజన్ చూడండి, ఓన్లీ కార్బన్ తో ఒకటే బాండ్ ఫామ్ చేస్తుంది, ఇంకా దేంతో బాండ్స్ ఫామ్ చేయలేదు. అంటే ఏంటిది? నైట్రోజన్ కూడా అన్స్టేబుల్. సో టోటల్ ఈ కాంపౌండ్ అనేది ఏంటిది? అన్స్టేబుల్. అయితే ఈ పై బాండ్స్ రిమూవ్ చేసిన తర్వాత ఈ కాంపౌండ్ స్టేబుల్ చేయడానికి రిడక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. రిడక్షన్ అంటే ఏంటిది? అడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్. మనకు ఈ రెడ్యూసింగ్ ఏజెంట్స్ పని ఏమని చెప్పుకున్నాం? అడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్ ని డొనేట్ చేస్తాయి. అర్థమైందా? ఇక్కడ మన కార్బన్ కి ఇది స్టేబుల్ కావాలంటే దీనికి ఇంకెన్ని బాండ్స్ ఫామ్ చేయాలి? 2 బాండ్స్ ఫామ్ చేయాలి. 2 బాండ్స్ ఆల్రెడీ ఉన్నాయి టెట్రా వాలెంట్ కాబట్టి, ఇంకా 2 బాండ్స్ ని ఇది ఫామ్ చేయాలి. అర్థమైందా? ఈ 2 బాండ్స్ ని ఫామ్ చేయాలి కాబట్టి ఈ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అనేటువంటివి దీనికి 2 హైడ్రోజన్స్ ని డొనేట్ చేస్తుంది. అర్థమైందా? 2 హైడ్రోజన్స్ ని డొనేట్ చేస్తుంది. అప్పుడు ఏమైంది? ఈ హైడ్రోజన్ తో ఒక బాండ్, ఈ హైడ్రోజన్ తో ఒక బాండ్ ని ఫామ్ చేసి కార్బన్ అనేటువంటి స్టేబుల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, 1 2 3 4 బాండ్స్ ఫామ్ చేసింది. కార్బన్ స్టేబుల్. బట్ ఇక్కడ నైట్రోజన్ అన్స్టేబుల్ కదా, నైట్రోజన్ కి ఇంకెన్ని బాండ్స్ కావాలి? 2 బాండ్స్ కావాలి. అప్పుడు ఏం చేస్తారంటే రెడ్యూసింగ్ ఏజెంట్ ఇంకా 2 హైడ్రోజన్స్ ని దీనికి డొనేట్ చేస్తుంది. అర్థమైందా? అప్పుడు ఏంది? నైట్రోజన్ అనేటువంటిది ఈ 2 హైడ్రోజన్స్ తో బాండ్ ఫామ్ చేసి నైట్రోజన్ కూడా స్టేబుల్ అయిపోయింది. 1 2 3 బాండ్స్ టెట్రా వాలెంట్ ఆటమ్, దాని వాలెన్సీ ఫిల్ అయిపోయింది. సో ఈ కాంపౌండ్ స్టేబుల్ అయిపోయింది. అర్థమైందా? సో ఇదే ఇక్కడ ఫామ్ అయింది. అర్థమైందా? దీన్ని ఏమంటారు? దిస్ ఈస్ నథింగ్ బట్ ప్రైమరీ అమైన్. అర్థమైందా? ఈ కాంపౌండ్ ఏమేంటిది? ప్రైమరీ అమైన్. చూడండి, ఈ కాంపౌండ్ ఇంట్లో రాస్తుంది చూడండి, ఆర్ CH2 అండ్ NH2. అర్థమైందా? ఈ హైడ్రోజన్స్ ఇలా పైకి రాసిన జస్ట్ ఇవన్నీ కలిపి రాసిన అంతే. అర్థమైందా? అమైన్స్, అమ్మోనియా నుంచి ఒక హైడ్రోజన్ ని ఆల్కైల్ గ్రూప్ తో రిప్లేస్మెంట్ చేయడం వల్ల ప్రైమరీ అమైన్స్ అనేటువంటి ఫామ్ అయితే ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక హైడ్రోజన్ ని ఆల్కైల్ గ్రూప్ తో రిప్లేస్మెంట్ చేసిన. అర్థమైందా? సో దిస్ ఇస్ వెరీ సింపుల్. మనం ఏం చేసినాం? రిడక్షన్ ద్వారా రిడక్షన్ ఆఫ్ నైట్రల్ అనే ప్రాసెస్ ద్వారా మనం ఏం చేసినాం? అమైన్స్ ని ఫామ్ చేసినాం. అర్థమైందా? ఇది ఒక ప్రిపరేషన్ మెథడ్. సో లెట్ us see the next preparation method. ఇంట్రెస్టింగ్ ఉందా? బోర్ కొడుతుందా? జస్ట్ మనకి రియాక్టెంట్స్ లో దేని పని ఏంటో తెలియాలి. అర్థమైందా? అండ్ ప్లస్లు మైనస్లు తెలియాలి. ఏది నెగిటివ్ ఛార్జ్ కలిగి ఉంటుంది, ఏది పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉంటుంది, రిడక్షన్ అంటే ఏంటిది? అర్థమైందా? రెడ్యూసింగ్ ఏజెంట్స్ యొక్క పని ఏంటి? వాటి పని ఏంటో తెలిస్తే మనకు అయిపోతుంది అక్కడనే. అర్థమైందా? తెలిసిపోతుంది ఈజీగా. సో నెక్స్ట్ ఏంటంటే రిడక్షన్ ఆఫ్ ఇక్కడ అమైడ్స్. ఏంటి? అమైడ్స్, నాట్ అమైన్స్, అమైడ్స్. అర్థమైందా? మరి అమైన్స్ కి అమైడ్స్ కి ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటిది? అమైన్స్ కి అమైడ్స్ కి ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటి? అమైడ్స్ లో C డబుల్ బాండ్ O గ్రూప్ ఉంటుంది, ఆర్ C డబుల్ బాండ్ O NH2. అర్థమైందా? కానీ అమైన్స్ లో ఏముంది? ఈ C డబుల్ బాండ్ O గ్రూప్ అనేది ఉండదు. ఓకేనా? సి హియర్, ఇక్కడ అమైడ్స్ అనేటువంటివి రియాక్ట్ చెందుతాయట. అర్థమైందా? అమైడ్స్ అనేటువంటి దేంతో రియాక్ట్ చెందుతాయి? సేమ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. రెడ్యూసింగ్ ఏజెంట్ ఏంటిది? ఇంతకుముందు రెడ్యూసింగ్ ఏజెంట్ గా దాంట్లో మనం 3 రెడ్యూసింగ్ ఏజెంట్స్ తీసుకున్నాం, బట్ దీంట్లో మనం ఒకటే రెడ్యూసింగ్ ఏజెంట్ తీసుకుంటున్నాం, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తీసుకుంటున్నాం. అండ్ దీంతో పాటు మనం H3O+, దీన్ని హైడ్రోనియం అయాన్ అంటాం. ఇది కాంపౌండ్ లో ఉందంటే ఏంటి? దీన్ని హైడ్రోలైసిస్ అంటారు. అర్థమైందా? హైడ్రోలైసిస్ ప్రాసెస్ కి సింబాలిక్ గా మనం ఈ కాంపౌండ్ ని యూజ్ చేద్దాం. అంటే రిడక్షన్ ఆఫ్ అమైన్స్ లో ఫస్ట్ ఏంటి? రెడ్యూసింగ్ ఏజెంట్స్ యూజ్ చేద్దాం, తర్వాత ఏంటి? హైడ్రోలైసిస్ చేద్దాం. అర్థమైందా? రిడక్షన్ జరుగుతుంది. ఈ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏం చేస్తుంది? ఈ కాంపౌండ్ కి ఏం చేస్తుంది? హైడ్రోజన్స్ ని డొనేట్ చేస్తుంది. అర్థమైందా? అండ్ ఈ 2 కలిసి ఏం చేస్తాయి అంటే ఈ పై బాండ్స్, సో ఈ డబుల్ బాండ్ ఓ చూసిన
డబల్ బాండ్ ఓని రిమూవ్ చేస్తాయి. చేసి మళ్ళీ ఏం చేస్తాయంటే ఈ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఉంది చూసినావా, ఇది రెడ్యూసింగ్ ఏజెంట్ కాబట్టి ఇది ఏం చేస్తే హైడ్రోజన్స్ ని డొనేట్ చేయాలి. హైడ్రోజన్స్ ఏం చేస్తాయంటే మళ్ళీ కార్బన్ కి డొనేట్ చేస్తాయి. అర్థమైందా? ప్రాసెస్ ఏంటని చెప్తుందండి. ఇక్కడ మనకి ఏం ఫామ్ అయిందంటే ఆర్ బాండ్ సి హెచ్ హెచ్ NH2. ఈ కాంపౌండ్ ఎట్లా ఫామ్ అయిందంటే ఫస్ట్ చూడండి, మనం ఏమని చెప్పుకున్నాం, ఈ డబుల్ బాండ్ ఓని ఈ రెండు కాంపౌండ్స్ ఏం చేస్తాయి, రిమూవ్ చేస్తాయి. సి హియర్ ఆర్ బాండ్ సి సింగిల్ బాండ్ NH2. ఈ డబుల్ బాండ్ ని ఏం చేసినాయి, ఈ రెడ్యూసింగ్ ఏజెంట్ అండ్ హైడ్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా డబుల్ బాండ్ అనేటువంటిది రిమూవ్ అయిపోయింది. అర్థమైందా? రిమూవ్ అయిపోయిన తర్వాత ఈ కార్బన్ కి రెండే బాండ్స్ ఉన్నాయి చూడండి. కార్బన్ ఏంటి, అన్స్టేబుల్. కార్బన్ కి ఎన్ని బాండ్స్ కావాలి, 4 బాండ్స్ కావాలి. అర్థమైందా? అప్పుడు ఈ మిగిలిన 2 బాండ్స్ ని హైడ్రోజన్స్ రూపంలో ఈ రెడ్యూసింగ్ ఏజెంట్ అనేటువంటి డొనేట్ చేస్తుంది. అర్థమైందా? అంటే ఏంటిది, ఈ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏం చేస్తుంది, హైడ్రోజన్స్ ని అడిషన్ చేస్తుంది, అంటే కలుపుతుంది. అర్థమైందా? అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ నథింగ్ బట్ ఏంటి, రిడక్షన్. అర్థమైందా? రిడక్షన్. సో ఇక్కడ రిడక్షన్ జరుగుతుంది, ఇక్కడ హెచ్ అనేటువంటిది ఫామ్ అయిపోతుంది. ఓకేనా? సో దీన్ని మనం CH2 అని కూడా రాయొచ్చు. ఆర్ బాండ్ CH2 అండ్ NH2. సో ఇదే కాంపౌండ్ ఇక్కడ రాసినాం. ఇదేంటి, దిస్ ఇస్ ఆల్సో ప్రైమరీ అమైడ్స్. అర్థమైందా? రిడక్షన్ ఆఫ్ అమైడ్స్ ద్వారా మనం ఏం ప్రొడ్యూస్ చేసినాం, అమైడ్స్ ని మనం ప్రొడ్యూస్ చేసినాం. దిస్ ఇస్ ఆల్సో సింపుల్ టాపిక్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ ఇస్తున్నా చూడండి, సి డబల్ బాండ్ ఓ NH2 అనే కాంపౌండ్ ఇచ్చిన. అండ్ నేను ఏం చేస్తున్నా అంటే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అండ్ హైడ్రోలైసిస్. సో నేను ఇది ఇచ్చేసి ఇక్కడ ఏ కాంపౌండ్ వస్తుందని మేము క్వశ్చన్ అడిగిన అనుకోండి, ఏం చేయాలి ఫస్ట్ ఇక్కడ, సి హియర్ ఇదేంటిది, ఫినైల్. అర్థమైందా? ఇదేంటిది, ఫినైల్. ఫినైల్ అంటే కూడా ఆల్కైల్ గ్రూప్ కిందకి వస్తుంది. ఫినైల్ అంటే కూడా ఏంటి, ఆల్కైల్ గ్రూప్. ఈ ఆల్కైల్ గ్రూప్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఇక్కడ ఫినైల్ తీసుకున్నాను. అర్థమైందా? ఈ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏం చేస్తుంది, ఈ డబుల్ బాండ్ ఓని రిమూవ్ చేసేసి, అర్థమైందా, 2 హైడ్రోజన్స్ ని డొనేట్ చేస్తుంది. అంతే కదా, హైడ్రోజన్స్ ని డొనేట్ చేస్తుంది. సింపుల్ గా మనం కాంపౌండ్ రాసేసుకోవచ్చు. సి హియర్ ఇక్కడ ఏంటి, CH2 వస్తుంది. అంటే ఇక్కడ 2 హైడ్రోజన్స్ వస్తాయి. డబుల్ బాండ్ అనేటువంటిది రిమూవ్ అయిపోయి 2 హైడ్రోజన్స్ అనేటువంటి డొనేట్ చేస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, NH2 వస్తుంది. అర్థమైందా? సింపుల్ ప్రోడక్ట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మిథైల్ గ్రూప్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ CH3 C డబుల్ బాండ్ O NH2 కాంపౌండ్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఏం ఫామ్ అయితే మనకి, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అండ్ దీంతో పాటు హైడ్రోలైసిస్ చేస్తే మనకి ఇక్కడ ఏ కాంపౌండ్ ఫామ్ అయితే చెప్పండి, CH3 ఈ డబుల్ బాండ్ అనేటువంటిది రిప్లేస్మెంట్ అయ్యి మనకి ఇక్కడ ఏంటిది, 2 హైడ్రోజన్స్ అనేటువంటి డొనేట్ చేస్తుంది. ఏంటి, లిథియం అల్యూమినియం హైడ్రైడ్, ఇక్కడ NH2 అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? దిస్ ఇస్ వెరీ సింపుల్. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో రెండు ప్రిపరేషన్ మెథడ్స్ చూసినాం ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఏం చూస్తామంటే ఇంకా 2 ప్రిపరేషన్ మెథడ్స్ ఉన్నాయి. అవి నేమ్డ్ రియాక్షన్స్ కాబట్టి వాటికి మెకానిజం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అవి ఇంకా చాలా ఇంపార్టెంట్. సో అందుకని వాటిని సపరేట్ వీడియోలో నేను చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సపరేట్ వీడియోలో వాటిని అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే అవి నేమ్డ్ రియాక్షన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. దాని మెకానిజం ఉంటుంది, వీడియో లెంత్ అనేటువంటిది పెద్దగా అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ నేమ్డ్ రియాక్షన్స్ ఏంటిది, గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్ అంటే గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్. నెక్స్ట్ ఏంటిది, హాఫ్మన్ బ్రోమమైడ్ డిగ్రేడేషన్ రియాక్షన్. సో అవి రెండింటిని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? అవి 2 ప్రిపరేషన్ మెథడ్స్ కంప్లీట్ అయితే మనకు టోటల్ ప్రిపరేషన్ మెథడ్స్ కంప్లీట్ అయినట్టు. టోటల్ మనకి 6 ప్రిపరేషన్ మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో ప్రీవియస్ వీడియోలో మనం 2 కంప్లీట్ చేసినాం, ఇప్పుడు 2 కంప్లీట్ చేసినాం. సో నెక్స్ట్ వీడియోలో ఆ రెండింటిని కూడా మనం కంప్లీట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు కనుక ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ నచ్చితే, ఈజీగా అనిపిస్తే, మీతో పాటు ఎవరైనా ఎంసెట్ కానీ నీట్కి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.
నేను రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఓకే, యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఎంసెట్ స్టూడెంట్.